హలో యా కీర్తన ఫైల్స్ అన్ని అప్లోడ్ చేసేసి ఆల్రెడీ వన్ డ్రైవ్లో. ఓకే, నేను మీకు మళ్ళీ ఒకసారి లింక్ పెడతా. ఎప్పుడు ఫోనే చూస్తుంది, ఎప్పుడు ఫోన్లోనే. నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసిన, లొకేషన్ దగ్గర ఉన్నాను. వెళ్ళిపో ఆల్రెడీ లొకేషన్కి వచ్చేసిందంట క్యాబ్. ఓకే బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా ఫ్రెండ్ క్యాబ్ అంటున్నావు కదా, మా ఫ్రెండ్కి క్యాబ్ బుక్ చేసిన, తనకి నెట్వర్క్ సరిగ్గా వస్తలేదు అనుకుంటున్నాను. అమ్మా నేను మీకు ఒకటి అడుగుతా, ఏమనుకోరు కదా? అప్పటి నుంచి నేను ఫోన్ మాట్లాడినా, ఫోన్ చూసినా, నేను అబ్జర్వ్ చేస్తున్నా, మొత్తం తిప్పుకుంటున్నారు. అసలు ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నారు కదమ్మా. ఆమె ఎవరు కీర్తన అంటావు, 40 ఏళ్ళు అంటావు, ఓ వరుసలు పెట్టుకొని మాట్లాడారు, ఎప్పుడు ఫోన్లే చూస్తుంటారు. అంతా చిరాకు వస్తుంది ఈ ఫోన్లు చూస్తున్నారు అంతా. అంటే మన యూస్ కోసమే కదా తమ చేసేది, చేయాలి. కానీ మరి దాంట్లోనే ఫోన్లోనే చూసుకుంటా, అప్పుడు చూస్తే ఫోన్లోనే ఉన్నావు, ఇప్పుడు చూస్తే ఫోన్లోనే ఉన్నావు. ఇందులో క్యాబ్ అంటావు. మేమైతే మంచిగా అప్పుడు ఇట్లా భర్తతో పోతే సంతోషం అనిపిస్తుండే. క్యాబ్ అంటారు, ఫ్రెండ్స్ అంటారు, వాళ్ళతో పోతున్నామంటారు, అందుకే చిరాకు వస్తుందమ్మా. సో ఇప్పుడు నేను మీకు మీ కాలంలాగా ఉంటే నచ్చుతుందా? మంచి మా కాలంలో ఉంటే, మా కాలంలాగా ప్రవర్తిస్తే నచ్చుతుంది, సంతోషం అనిపిస్తుంది. ఓకే, మీకు నచ్చినట్టే నేను మీ కాలంకి తగ్గట్టు నచ్చుకుంటాను. సరే. నాకు నువ్వు లిఫ్ట్ చేస్తే విన్నాను. అంటే అప్పట్లో మీకు ఫోన్స్ లేవు కదా, నేను మాట్లాడి చెప్తాను. హలో మామయ్య, అవునా? ఒక పని చేయండి మామయ్య, మీరు లెటర్లో ఇవన్నీ రాసి పంపివ్వండి. మన అడ్రస్కే మళ్ళీ పంపించండి, పోస్ట్ ఆఫీస్. అతను మీరు చేయండి మామయ్య, నేను చెప్తున్నా కదా, మీరు చేయండి. ఓకే బాయ్. నాకు నువ్వు మాట్లాడిందా? మీకు చెప్పడం మర్చిపోయినా, మామే ఎందుకు కాల్ చేసిండ్రు అంటే, బయట ఏదో డిజైన్స్ చూసిండ్రంట, మీకు నల్లపూసల దండ చేపిస్తున్నారంట కదా, ఆ డిజైన్స్ చూపిద్దామని ఫోన్ చేస్తాను, వీడియో కాల్ లిఫ్ట్ చేయమని చెప్పిండు. ఏదేదో మీకు పాతకాలం అంటేనే ఇష్టం కదా, అప్పట్లో వీడియో కాల్ డిజైన్ ఫోన్స్ ఏం చేస్తాను, అందుకే ఒక ఉత్తరంలో ఆ డిజైన్ మొత్తం రాయమన్నా, ఎట్లుంటారో వర్ణించమన్నా, అది పోస్ట్ ఆఫీస్ లో ఏమన్నా, అది మన ఇంటికి రాగానే మీరు చదివి దానికి రిప్లై అనుకుంటున్నాను. మీకు పాతకాలం ఇష్టం కదా అందుకే. హలో ఎక్కడున్నారు? అంత మంచిదేనా? ఏంటి వదిన కాదు మీరు ఇలా చేస్తారు? మీరు అర్జెంట్గా మా ఇంటికి రండి, అర్జెంట్గా రండి. ఇది చూసి అసలు ఫోన్లు అన్ని తోమకుండానే వెళ్ళిపోయారు, కనీసం ఇల్లు కూడా ఉడవలేదు. ఆల్రెడీ లేట్ అయింది, మీరు తొందరగా రండి వదిన. సరే బాయ్. వదిన అంటది, బోర్లు అంటుంది, గిన్నెలు దోమాలు అంటుంది, ఇల్లు ఉడవాలంటుంది. సుదేష్నా చెప్పండి. ఏంటి వదిన అంటున్నావు, గిన్నెలు దోమాలు అంటున్నావు, ఇల్లు ఉడవాలంటున్నావు? అదే మన పనమ్మాయికి ఫోన్ చేసిన అత్తమ్మ. పనమ్మాయికి ఇచ్చినవా? అంటే మనకంటే పెద్దది కదా అత్తమ్మ, చాలా. నేను తనని అప్పట్లో మీరు బాంధవ్యాలతో పిలుచుకుంటుండే అంటుండే కదా అందరూ, అందుకే నేను తనని మంచిగా వదినమ్మా అని ప్రేమగా పిలిచిన. మీరే చెప్పారు కదా అత్తమ్మ, పేర్లతో పిలవద్దు, ఏజ్కి సంబంధం లేదు అని చెప్పేసి. ఏం చెప్తే నువ్వేమంటున్నావు? చెప్పిందే నేను చేస్తున్నా అత్తమ్మ. ఏమైంది అత్తమ్మకి, ఎందుకు ఇట్లా? సుదేష్నా, అత్తమ్మ కాలుకు తగిలిందమ్మా, ఇది సోఫా తగిలింది. అయ్యో పట్టుకుందా? నొప్పి. కూర్చో. ఒక్క నిమిషం, ఫోన్ అది. హలో ఏం చేస్తున్నావమ్మా? నీ
నొప్పి నాకు విపరీతంగా వస్తుంది, హాస్పిటల్ తీసుకుపోవాలి కదా. ఫోన్ చేసిన అత్తమ్మ, అది ఎట్లా చేసి మీకోసం ఎడ్ల బండిని ఏర్పాటు చేయమన్నాను. ఎడ్ల బండి మన పక్కనే ఒక చిన్న విలేజ్ టైప్ ఉంది కదా, అక్కడ నుండి పంపిస్తా అన్నారు. అది రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఇంత నొప్పి వస్తుంటే ఎడ్ల బండి అంటే అత్తమ్మ, మీకు క్యాబ్ బుకింగ్స్ అవి నచ్చాయి అన్నారు కదా అత్తమ్మ ఇంతకు ముందు. అంటే మీకు మా హస్బెండ్ తోటి పోతేనే మంచిగా అన్నారు కదా, అప్పటికి ట్రాన్స్పోర్టే బాగుంటది అన్నారు కదా, నేను ఎడ్ల బండి తీసుకొస్తున్నా. ఇంకా నొప్పి వస్తుంటే ఎడ్ల బండి తీసుకొస్తా. మన పాతకాలం ఇట్లనే ఉండే కదా, ఎడ్ల బండిలలో పోతుండే కదా మనం, అట్లా వెళ్దాం. ఓకేనా? ఒక్క 2 గంటలు ఓపిక పట్టండి. అది రాగానే 2 గంటల అమ్మో నా వల్ల కాదు ఈ నొప్పి. అమ్మో ఇంత నొప్పి వస్తుంది అసలైతే. ఏం చేయను అర్థమైతే లేదమ్మా, నేనేం చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు. మీ కాళ్ళ నొప్పి తగ్గిపోయింది అనుకుంటా అత్తమ్మ. కూర్చోండి. నువ్వు బండి తీసుకొస్తా హాస్పిటల్కి అంటేనే అప్పుడే తగ్గిపోయింది. కాదత్తమ్మ, ఇవన్నీ నేను కావాలనే చేసిన. ఎందుకంటే మీరు ప్రతిదానికి ఈ తరం నచ్చదు అంటున్నారు. ఈ తరంకి రావాలంటే మన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే మనకి ఇంత మంచి సౌకర్యాలు వస్తున్నాయి చెప్పండి. ఇప్పుడు ఫోన్స్ ఇంపార్టెంట్. అప్పుడు కూడా నేను కూర్చొని ఫోన్లో మనకు ఫ్రెష్ వెజిటేబుల్స్ పెడుతున్నాను. ఇప్పుడు అప్పటిలాగా ఉండాలి అంటే ఇప్పుడు నడుస్తుందా చెప్పండి? పేరుతో కూడా నేను ఆఫీస్లో ఎందుకు పిలుస్తా అంటే, కార్పొరేట్లో పేరుతో పిలుస్తేనే ఆ భేదం అనేది రాదు. నువ్వు చిన్న నాకంటే పెద్ద అని ఉండకుండా పని మీద ఫోకస్ చేయాలి కాబట్టి పేరుతో పిలుచుకుంటుంది కూడా అట్లే పిలవాలి. నేను ఇంట్లో ఎవరినైనా పేరుతో పిలుస్తాను, మన పెద్దవాళ్ళని. కార్పొరేట్లో అది అట్లనే నడుస్తుంది. సో ఏది ఎంత వాడితే లిమిట్లో ఉండడం కరెక్ట్. కానీ ప్రతిదానికి ఈ తరం నాకు నచ్చది, పాతకాలమే నచ్చదు అంటే ఇట్లే ఉంటుంది. అయినా మా కాలమే మంచిగా అనిపిస్తుంది అంటే